కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీస్ కానిస్టేబుళ్లపై కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. అరకు నుండి యూపీకి గంజాయి రవాణా చేస్తూ టోల్ గేట్ వద్ద బీభత్సం సృష్టించారు. నిందితుల్ని యూపీకి చెందిన గంజాయి స్మగ్లర్లుగా గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి సుమారు 3,43,000 విలువైన 68.6 కిలోల గంజాయి దొరికింది. కారు, 4 సెల్ ఫోన్లు, 20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. వాళ్ళ నుంచి ఇంకా ఏదైనా సమాచారాన్ని రాబట్టారా పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? మహేశ్వరి గత 30వ తారీఖున అర్ధరాత్రి టైంలో గంజాయి వస్తున్న సమాచారంతో జగ్గంపేట పోలీసులు కృష్ణవరం టోల్ గేట్ దగ్గర మాటు వేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అనుకున్న కారు టోల్ గేట్ సమీపంలో రావడంతో ఒక్కసారిగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా టోల్ గేట్ సిబ్బంది కారుని చుట్టుముట్టడం జరిగింది. అయితే ఎవరైతే ఈ గంజాయి స్మగ్లర్లు ఉన్నారో ఒక్కసారిగా కారుని ఆపి వేగంగా ముందుకు దూసుకోవడం జరిగింది. ఈ క్రమంలో కారు నాపే ప్రయత్నం ఇద్దరు కానిస్టేబుల్ చేసినప్పటికీ కూడా వారి నుంచి కారుని పోనొచ్చడంతో నోగరాజు అనే కానిస్టేబుల్ తో పాటుగా మరో కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అయితే వాళ్ళ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత కారు వేగంగా వెళ్ళిపోవడం తర్వాత ఈ చెన్నై కోల్కతా హైవే మీద పోలీసులు సింగిపక్కిలో వెంబడించడం జరిగింది. దీంతో గంజా స్మగ్లర్లు తమ కారుని రాజనగరం మండలం కలవచెర్ల వద్ద వదిలేసి పరారయ్యారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి కారు నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 68 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఎవరైతే ఈ కారు నడిపారో గంజా స్మగ్లర్ ఉన్నారో వారి కోసం వేటను ప్రారంభించి మొత్తం నలుగురిని అదుపులోకి తీశారు. వీరంతా కూడా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వారు. అలీగఢ్కి, అరకు నుంచి అలీగఢ్కు గంజాయి స్మగ్లింగ్ చేసిన క్రమంలోనే ఈ బేభత్సాన్ని సృష్టించారు. మొత్తం మీద అయితే వారి దగ్గర నుంచి ప్రమాదానికి రోడ్ యాక్సిడెంట్ చేసినటువంటి కారుతో పాటుగా నిందితులు నలుగురు, అదేవిధంగా వారు వాడినటువంటి 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని వారి దగ్గర నుంచి 2,700 రూపాయల నగదు కూడా స్వాధీనం చేస్తారు. మరి కాసేపట్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జగ్గంపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి దీనికి సంబంధించిన ఈ ఘటనకు సంబంధించి ఈ అరెస్ట్ పైన మీడియా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజు.